కస్టమర్ కేర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీకు ఎలాంటి సాయం చేయగలను చెప్పండి. మా ఊళ్ళో శుభలక్ష్మి సురశాంతం లేచిపోయింది, కొద్దిగా వెతికి పెడతారా ప్లీజ్? సార్ మీరు తప్పు అనుకుంటున్నారు. నేను లేచిపోయిన వాళ్ళని వెతికే వాళ్ళం కాదు. మీ ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేస్తాం. అయితే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది 3 రోజుల నుంచి. 100 రూపాయలు బ్యాలెన్స్ చేస్తారా? సార్ మేము బ్యాలెన్స్ చేయం సార్. మీ ఫోన్లో సిగ్నల్ గురించి సిమ్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సరి చేస్తాము. అయితే మా ఊళ్ళో సిగ్నల్ రాకట్లేదు, టవర్ వేస్తారా ప్లీజ్? సార్ మేము టవర్ వేయం సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాం, చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉందా? 3 రోజుల నుంచి పాలిస్తారే మేము, కొద్దిగా పిండి పెడతారా? ఏమమ్మా ఎటువంటి నాకు కనిపించలేవు? నిన్న లవర్ లాంగ్ డ్రైవ్కి వెళ్దామన్నది. నైట్కి బైక్ తీసుకుని వచ్చి మైదానికి పెట్టి వచ్చి ఎక్కుతాంది. తర్వాత లవర్ మెల్లిగా డోర్ తీసుకుని వచ్చిన బైక్ ఎక్కింది. నేను కూడా మెల్లిగా డ్రైవ్ చేసుకుంటా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళిన. అనుకోకుండా ఒక దట్టమైన అడవి వచ్చింది. అక్కడ బైక్ ఆపి బైక్ దిగిన. దిగిన తర్వాత తెలిసింది అది పిల్ల కాదు, తల్లి అని. హలో ప్రసాద్ గారు, చెప్పు. ఈరోజు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికింది సార్. కొంపదీసి నీ లేచిపోయిన పిల్ల మళ్ళీ వచ్చిందా? కాదు సార్, ఒక బద్దలైపోయి న్యూస్ దొరికింది. అయితే జల్దీరా అతికించుకుందాం. నేను చెప్పేది న్యూస్ గురించి సార్. నేను ఇంకా సినిపోయిన డైర్ గురించి అనుకున్నా. కాదు సార్, సంటిని మర్డర్ చేసింది ఎవరో తెలిసింది. నీ పెళ్ళ మొత్తం నువ్వు తెలుసుకో సాత కాలేదు, కానీ అంతకుల గురించి అయితే మస్తు తెలుసుకుంటున్నావు. మధ్యలో నా పెళ్ళం జోలిని తీస్తారు సార్, ఇది లైవ్ సార్. ఎవరి పెళ్ళం లేకపోతే వాని పెళ్ళం జోలి తీస్తారా? నా పెళ్ళం జోలి తీస్తారా? మరి చీని యావ జీవితం, ఇంకోసారి ఏం చూస్తుంది నేను. మామా నీ బిడ్డ నుంచి పెళ్ళేస్తావా లేదా బార్ పోయి 4 బీర్లు వేయమంటావా? బార్కి ఎందుకు పోతావురా? బార్ పోయి 4 బీర్లు తాగి దాని పక్కనే ఉన్న తోసుడు బండి మీద 50 రూపాయల చికెన్ పకోడీ తిని, అట్లనే మల్లయ్య బిర్యానీ హోటల్లో ఒక ప్లేట్ మటన్ బిర్యానీ తిని మా గల్లి పొరాలను 10 మందిని తీసుకొని నీ ఇంటికి వచ్చి రొల్లి చేస్తా. అయినా నా బిడ్డ నీకెందుకు ఇవ్వాలరా? నీ బిడ్డ మీద ఎంత ఇన్వెస్ట్ చేశానో తెలుసా మామ? పొద్దున్నే కాలేజ్కి డ్రాప్ చేసుడు, లంచ్ టైంలో పక్కన హోటల్లో ఒక చికెన్ బిర్యానీ, ప్లేట్ ఫిష్ ఫ్రై, తాగేందుకు 2 లీటర్ల కూల్ డ్రింక్, తినంతా అయిపోయినాక 2 వెన్నెల ఐస్ క్రీమ్, సాయంత్రం ఎన్ని పనులు ఉన్నా కానీ వదిలేసుకొని నీ బిడ్డని కాలేజ్ నుండి ఇంటికి తీసుకొని డ్రాప్ చేయాలా? ఇదంతా కాదన్నట్టు పండే టైంకి సెకండ్ షో సినిమాకి వెళ్దామని ఫోన్ చేస్తుంది. ఫోన్ రాగానే కింద మీద ఆడుకుంటా ఎగేసుకుని పోయి నీ బిడ్డని సినిమా చూపించాలా? మళ్ళీ పొద్దున్న సేమ్ రొటీన్. ఇప్పుడు చెప్పు మామ, నీ బిడ్డని డిస్పెండ్ చేస్తావా లేదా? సరే, ఇన్ని రోజులు నా బిడ్డ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినవురా? ఎంత మామ? అటు దింపి ఇటు దింపి మొత్తం కలిపి 5 లక్షలు అయిందచ్చు. సరేరా, 5 కాదు 10 లక్షలు ఇస్తా. ఇప్పుడు చెప్పు, 10 లక్షలు కాలనా నా బిడ్డే కాలనా? అయినా మామ బుద్ధునుడు ఎవరైనా నీ బిడ్డని కాదంటారా మామ? నీ బిడ్డ ముంగడ 10 లక్షలు ఎంత మామ? తీసేస్తే పోతాయి. సరే కానీ 10 లక్షలు ఎత్తి నేను వెళ్ళిపోతా. మామ నీ బిడ్డ నాకు చాలా ఇష్టం. నీ బిడ్డ కోసం నేను చచ్చిపోతా. నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? అగో మొన్ననే కదరా నా బిడ్డ ఇచ్చేస్తాను. నీకు 10 లక్షలు ఇచ్చినా మళ్ళీ వచ్చినవేందిరా? నీ 10 లక్షలు 10 రోజులు బిల్లు రాదని కూడా చెప్పలే మామ. నీ బిడ్డని ఇస్తావా? మళ్ళీ 10 లక్షలు ఇస్తావా? ఇస్తా అంటే చెప్పు, వదిలేస్తా. లేదంటే నీ బిడ్డని 2 రాత్రికి వేసుకుపోతా. నీ ఇజ్జత్ మొత్తం తీసేస్తా. అరే నువ్వు బాగా ఎక్కువ చెప్తున్నావు రే. నువ్వు మర్యాద పోతావా లేదా పోలీసులను పిలిపిమంటావా? పిలిపిమా పోలీసుని. నేను కూడా చెప్తా నీ బిడ్డ గురించి. నీ బిడ్డ గురించి ఎంత కష్టపెట్టినా అది కూడా చెప్తా. నీ బిడ్డ నన్ను ఎంత ఆగం చేసినా అది కూడా చెప్తా. మొత్తం వీడియోలో పిలిపిస్తా, ఆగమాగం చేస్తా. నీ ఇజ్జత్ మొత్తం తీసేస్తా. నీ బిడ్డకు సంబంధం రాకుండా చేస్తా. పిలిపి చూసుకుందాం. సరే కానీ నీకేం కావాలరా ఇంతకి చెప్పురా. సంవత్సరానికి సరిపడా బీర్ల పైసలు, రోజుకొక చికెన్ పకోడీ చొప్పున సంవత్సరానికి సరిపడా చికెన్ పకోడీ పైసలు, నా లవర్ పెట్టిందన్న దోస్తులకు దావతీలు కాబట్టి దావత్ పైసలు, నీ బిడ్డ పెట్టిందన్న ఇజ్జత్ పోతుంది కాబట్టి ఊళ్ళే ఇజ్జత్ జరిమానా పైసలు. ఇదంతా కాదన్నట్టు ఇప్పుడు నాకు దమ్కి ఇచ్చినావు కాబట్టి దమ్కి జరిమానా 10 లక్షలు. రౌండ్ ఆఫ్ చేస్తే 25,25,25,25 రూపాయలు. అవి ఇచ్చేస్తే నీ బిడ్డని చేసేస్తా. ఇచ్చే మామ. అరే ఇప్పుడే కదరా 10 లక్షలు ఇమ్మన్నావు, మళ్ళీ 25 అంటే ఏందిరా? నన్ను రెచ్చగొట్టక ముందు ఆలోచించాను మామ ఇదంతా. ఇప్పుడు ఆలోచించే లాభం లేదు. ఇవి 25 లక్షలు.